ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీగా మారినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్గా మారుతుందనేటువంటి వార్తలు కొద్ది రోజులుగా వస్తూ ఉన్నాయి. ఆ వార్తలకు బలం చేకూరుస్తూ ఈరోజు పటాన్చేరు కేంద్రంగా జరిగినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తల మీటింగ్లో జరిగినటువంటి ఆ మీటింగ్నే మనం ప్రామాణికంగా తీసుకోవచ్చు. హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ కండువాను మార్చి టీఆర్ఎస్ పార్టీ కండువా కప్పుకున్నటువంటి ఆ యొక్క విషయాన్ని అయితే మనం స్పష్టంగా చూడొచ్చు. అసలు హరీష్ రావు బీఆర్ఎస్ పార్టీ కండువా ఎందుకు కప్పుకోలేదు, బీఆర్ఎస్ పార్టీని మరి టీఆర్ఎస్ పార్టీగా మారుస్తున్నారనేటువంటి ఆ సందేహాలకు బలాన్ని చేకూరుస్తూ ఈరోజు టీఆర్ఎస్ కండువాతో హరీష్ రావు దర్శనం ఇవ్వడం అయితే ఒకందుకు రాజకీయ విశ్లేషకుల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీగా మారుస్తున్నారనేటువంటి సందేహాలకైతే పునాది, అంటే ఇక్కడి నుంచే పునాది పడుతున్నట్టుగా వార్తలు అయితే వినబడతా ఉన్నాయి. హరీష్ రావు ఎందుకు అలా కప్పుకున్నాడు, హరీష్ రావు కప్పుకొని కార్యకర్తలకి అలాగే లీడర్లకి ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతా ఉన్నాడు, మీడియాకి ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతా ఉన్నాడు, అలాగే రాజకీయ నిపుణులకు విశ్లేషకులకు ఎలాంటి సంకేతాలు ఇవ్వబోతున్నాడు, ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా మళ్ళీ మార్పు చెందుతుందా అనేటువంటి సందేహాలు అయితే కనబడుతున్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా పార్టీని మార్చాల్సిందే అనేటువంటి డిమాండ్ కొద్ది రోజులుగా మనమైతే చూస్తూ వస్తున్నాము. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీగా మార్చిన తర్వాత పూర్తి స్థాయిలో పార్టీ విఫలమవుతూ వచ్చింది. హుజురాబాదు బై ఎలక్షన్స్ సంబంధంలో అలాగే మునుగోడు ఎలక్షన్ సమయంలో ఆ తర్వాత మునుగోడులో గెలిచినప్పటికీ కూడా అది ఒక రకంగా చెప్పాలంటే చాలా తీవ్రమైనటువంటి ప్రయత్నాలు చేసి మునుగోడులో బై ఎలక్షన్లో గెలిచినప్పటికీ కూడా మళ్ళీ కొత్తగా వచ్చినటువంటి 2023 సార్వత్రిక ఎన్నికలలో మాత్రం ఓటమి పాలైనటువంటి సందర్భాన్ని మనం చూసాం. మొత్తానికి 39 సీట్లతో 2023 డిసెంబర్లో జరిగినటువంటి బై ఎలక్షన్స్లో వచ్చినటువంటి రిజల్ట్స్ కూడా చూసాం. ఆ తర్వాత 0 ఎంపీ ఎలక్షన్ సమయంలో 0తో సరిపెట్టుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూసాం. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీగా మారిన తర్వాతనే జరగడం వలన, అంటే బీఆర్ఎస్ పార్టీ అనేది సెంటిమెంటల్గా వర్కౌట్ అవ్వట్లేదు, టీఆర్ఎస్ పార్టీగా ఉన్నప్పుడు మాత్రమే కలిసి వచ్చిందనేటువంటి భావనలో అధినేత కేసీఆర్ ఉన్నట్టుగా వార్తలు అయితే వచ్చాయి. మారుస్తారు అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. అది ఎంపీ ఎలక్షన్స్ ముందే ఉంటుంది అనేటువంటి వార్తలు కూడా వచ్చాయి. ఇదే తరుణంలో పటాన్చేరు ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి పార్టీ మారి కాంగ్రెస్లోకి చేరినటువంటి సందర్భంలో కార్యకర్తలు అక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు లీడర్లతో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నేత అయినటువంటి మాజీ మంత్రి ప్రస్తుత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు టీఆర్ఎస్ పార్టీ కండువాతో దర్శనం ఇవ్వడం అయితే ఒకందుకు ఆ యొక్క వాదనకు బలాన్ని అయితే చేకూరిస్తుందనే చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా మరి ఈ యొక్క వాదనలను మనమైతే చూస్తూ వస్తున్నాము. మరి చూద్దాం అసలు ఈ విషయంలో ఎలాంటి ముచ్చట్లు ఉంటాయి అసలు అనేది తెలుసుకుందాం. మనము శ్రీశైలం మా యొక్క రిపోర్టర్తో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. ఈ విషయంలో అసలు ఎలాంటి నిర్ణయాలను తీసుకోబోతా ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ పార్టీగా మార్పు జరగడం తథ్యమేనా, టీఆర్ఎస్ పార్టీగా మారితే ఎలాంటి పరిస్థితులు ఉండబోతా ఉన్నాయి, ఇవన్నీ అసలు నిజానికి దగ్గరగా చేస్తూ ఈరోజు హరీష్ రావు పార్టీ కండుగా శ్రీశైలం నమస్తే. అంటే ఈరోజు హరీష్ రావు టీఆర్ఎస్ కండువాతో దర్శనం ఇవ్వడం జరిగింది. దాదాపు బీఆర్ఎస్ పార్టీ మారిన తర్వాత బీఆర్ఎస్ కండువాతోనే ప్రతి మీటింగ్లో దర్శనమిచ్చినటువంటి హరీష్ రావు ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కండువాతో దర్శనం ఇవ్వడం అయితే జరిగింది. అసలు ఎందుకోసం అనుకోవచ్చు? ఎస్ రైట్, మీరు అన్నట్టుగా ఎగ్జాక్ట్ గా పటాన్చెరులో జరిగినటువంటి కార్యక్రమంలో మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు గారు అయితే గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ కండువాను కప్పుకోవడం జరిగింది. అంటే మొన్నటి వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా బీఆర్ఎస్ కండువాను వేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. నిత్యం ఏ కార్యక్రమానికి వెళ్ళినా, ఎక్కడ ఏ బహిరంగ సభలో అయినా కూడా ఎక్కడికి వెళ్ళినా బీఆర్ఎస్ కండువాను ఎక్కువగా ధరించారు. కానీ హరీష్ రావు గారు ఊహించని రీతిలో కొంత కాంగ్రెస్ ఏదైతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు ఒక రకంగా షాక్ ఇచ్చారని చెప్పుకోవచ్చు. అనుకోని రీతిలో ఊహించని రీతిలో బీఆర్ఎస్ కండువాను కాకుండా టీఆర్ఎస్ కండువాను వేసుకోవడం జరిగింది. సో గత కొన్ని రోజుల నుంచి కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్ ఆ యొక్క పేరుల్లో కొంత చర్చ నడుస్తున్నది. బీఆర్ఎస్ అనేటువంటి
ఆ యొక్క పేరు మార్పు తర్వాత ఎందుకో బీఆర్ఎస్ పార్టీకి కొంతగా వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకంటే టిఆర్ఎస్ అనేది తెలంగాణ అస్తిత్వము, అటువంటి తెలంగాణ అస్తిత్వాన్ని తొలగించిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అదే టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ గా మార్చిన తర్వాత ఎందుకో సెంటిమెంట్ వర్కౌట్ అవ్వట్లేదు. ఎందుకో అన్ని కూడా ఫెయిల్యూర్స్ వస్తా ఉన్నాయి. కాబట్టి ఆ బీఆర్ఎస్ ని కాస్త టిఆర్ఎస్ గా మారుస్తే బాగుండనటువంటి కొన్ని నినాదాలు కూడా మన గతంలో చూసినాము, కొంత ఇంటర్నల్ గా విన్నాం కూడా. సో ఎస్, అంటే కార్యకర్తలను లీడర్లను ఏమైనా మీరు సంప్రదించేటువంటి ప్రయత్నం చేశారా? మనం ఇంటర్నల్ గా తొలి వెలుగు ఎక్స్క్లూజివ్ గా కొంతమంది కార్యకర్తలతో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేసింది. చాలా వరకు కూడా ఇంటర్నల్ గా వాళ్ళ ఇంటర్నల్ ఒపీనియన్ చెప్తా ఉన్నారు. ఆ బీఆర్ఎస్ కాస్త టిఆర్ఎస్ గా మారిస్తేనే బాగుంటుంది. ఎందుకంటే టిఆర్ఎస్ అనేది ఉన్నప్పుడు తెలంగాణ అస్తిత్వము, తెలంగాణ ఉనికి ఉండే. అది బీఆర్ఎస్ గా మారిన తర్వాత తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయింది, తెలంగాణ ఉనికిని కోల్పోయింది. కాబట్టి సో పాత టిఆర్ఎస్ ఉంటేనే బాగుంటుంది అనేది చాలా మంది టిఆర్ఎస్ కార్యకర్తలు, టిఆర్ఎస్ శ్రేణులు, టిఆర్ఎస్ నాయకుల్లో మదిలో మెదులుతున్నటువంటి మాట. కానీ ఉన్నతంగా ఉన్నటువంటి అంటే అటు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, అందరికి కూడా ఆ కార్యకర్తలు కింది స్థాయి లీడర్లు చెప్పుకోలేనటువంటి పరిస్థితి, ఓపెన్ గా వాళ్ళతో మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ హరీష్ రావు గారు ఒక స్టెప్ ముందుకేసి ఆయన మనసులో ఉన్నటువంటి మాటను, ఆయన మనసులో ఉన్నటువంటి ఒపీనియన్ ను బయట పెట్టే ప్రయత్నం చేస్తున్నటువంటి చర్చ కూడా కొంత సోషల్ మీడియాలో నడుస్తుంది. ఎందుకంటే ఈ రోజు పటాన్ చెరువులో ఆయన బీఆర్ఎస్ కాన్వాకు బదులుగా టీఆర్ఎస్ కాన్వా వేసుకోవడం దానికి నిదర్శనమైనటువంటి చర్చ కూడా కొనసాగుతుంది. థ్యాంక్ యూ శ్రీశైలం. ఎస్, ఇది పరిస్థితి. ఖచ్చితంగా హరీష్ రావు మరి ముందస్తుగానే దానికి సంబంధించినటువంటి ఇండికేషన్ ఇచ్చారా అనేటువంటి సందేహానికి మనమైతే ఖచ్చితంగా ఇప్పుడు శ్రీశైలం చెప్పినట్టుగా కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి ఒపీనియన్ ప్రకారమే, కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి డిమాండ్ ప్రకారంగానే బీఆర్ఎస్ను టీఆర్ఎస్ పార్టీగా మార్చుతారు అనేటువంటి ఇండికేషన్ ఇస్తూనే ఈరోజు పటాన్ చెరువులో హరీష్ రావు బీఆర్ఎస్ కండువా కాకుండా టీఆర్ఎస్ కండువా కప్పుకోవడం అయితే మనకు కనబడతా ఉంది. మరి దానికి సంబంధించినటువంటి విషయంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఏదైనా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా మార్పు కోసము అధినేత కేసీఆర్ మరి ఏమైనా సిఫార్సు చేసుకున్నారా అనేటువంటి కొన్ని సందేహాలు కూడా కనబడతా ఉన్నాయి. మరి హరీష్ రావు ఈరోజు అనుకోకుండా టీఆర్ఎస్ కండువాను ధరించారా, కావాలనే టీఆర్ఎస్ కండువాను ధరించి ప్రజల ముందు ఉపన్యాసం ఇచ్చారా, లేదు అంటే ఇక ముందు జరిగేటువంటి ప్రతి మీటింగ్లో కూడా టీఆర్ఎస్ కండువాతోనే కనబడతారా, హరీష్ రావు బాటలో ఇంకెవరైనా మరి టీఆర్ఎస్ కండువా కప్పుకొని మీటింగ్స్లో పాల్గొనబోతున్నారా? ఇవన్నీ ప్రశ్నలకు మనకు కాలమే సమాధానం అయితే చెప్పబోతా ఉంది. అంటే రేపు ఎల్లుండి ఇలా జరిగేటువంటి కార్యక్రమాలలో కూడా వారు టీఆర్ఎస్ కండువానే కప్పుకొని ఒకవేళ వారి యొక్క మీటింగ్స్ను కొనసాగిస్తే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా మారడానికి పునాదులు వాళ్ళు వేసుకుంటున్నట్టుగానే మనమైతే స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇదే తరుణంలో పార్టీలు మారుతున్నటువంటి ఎమ్మెల్యేల విషయంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాన్ని చూస్తూ ఉన్నాము. డబుల్ డిజిట్ మెంబర్స్ ఇప్పటికే పార్టీ మారినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాము. దానం నాగేందర్ నుంచి మొదలుకొని నిన్నగాక మొన్న గూడెం మైపాల్ రెడ్డి వరకు కూడా పార్టీలు మారినటువంటి వాళ్ళను మనము రెగ్యులర్గా అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాము. అటు చంద్రబాబు నాయుడు ఇక్కడికి వచ్చిన తరుణంలో జూలై 6వ తారీఖు 7వ తారీఖున జరిగినటువంటి ఆ యొక్క ప్రోగ్రాము వెంటనే ఏదైతే రాజేంద్రనగర్ ఎమ్మెల్యే అలాగే ఇటు లింగంపల్లి ఎమ్మెల్యే వీరు ఇరువురు కూడా కలవడము, ఆ వెంటనే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో వారు జాయిన్ అవ్వడము రేవంత్ రెడ్డి సమక్షంలో జాయిన్ అవుతూనే బాబు గారు నాకు గురువు అని చెప్పేసి, బాబు గారు నాకు రాజకీయ గురువు అని చెప్పేసి రాజేంద్రనగర్ ఎమ్మెల్యే చెప్పడము, ఇవన్నీ కూడా మనం అబ్జర్వేషన్ చేస్తూనే వస్తున్నాము. ఖచ్చితంగా 39 మంది ఎమ్మెల్యేల నుంచి ఇప్పటికే 29 మందికి తగ్గినటువంటి సందర్భాన్ని చూస్తున్నాం. ఇక ఎమ్మెల్సీల విషయంలో కూడా ఏకాఏకిన 6 ఎమ్మెల్సీలు ఒకేసారిగా వెళ్ళి కాంగ్రెస్ పార్టీలో రాత్రి 1:30కి బస్వరాజ్ సారయ్య లాంటి వాళ్ళతో సహా కలిపి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ పేరు మీద మాకు వచ్చి రావట్లేదన్నటువంటి ఒక వాదన మాత్రం వినబడతా ఉంది. ఈ వాదనకు పునాదులను కల్పిస్తూ, ఈ వాదనకు బలాన్ని కల్పిస్తూ హరీష్ రావు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కండువా కాకుండా టీఆర్ఎస్ పార్టీ కండువాతో జనాల ముందుకి రావడం అయితే ఒక రకంగా అది ఏదో ఇండికేషన్ ఇస్తున్నట్టుగానే కనబడతా ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీగా మారుతుందా అంటే ఇంకొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.